ఓం నమో వెంకటేశాయ. గుణవత్ పురుష రూపా గుణహీన హర్ష రూపా గోవింద గోవింద. గిరేశిఖా వర్షజలాభితాడితా నచ వ్యథాం తత్ర కృతాం హిమన్వతే మనశ్శిలా దుఃఖభరాతివర్జితా యథా భవేత్ తత్ర భవాన్ హి కారణం అని ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రదీపం. శ్రీ గురుభ్యో నమః. ప్రావరుడ్ వర్ణనం అని జరుగుతోంది. అందులో భాగంగా చాలా అంశాలను శ్రీశుకుల వారు ఉపమానముఖంగా ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశం చేయటంలో భాగంగానే గిరయో వర్షధానాభిర్హన్యమానా న వివ్యథు అభిభూయమానా వ్యసనైః యథా అధోక్షజ చేతసః అనే శ్లోకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ మాట చెప్పి తర్వాత వర్షాకాలంలో జరిగేటువంటి కొన్ని విశేషాలను చెప్పడానికి పై శ్లోకాన్ని తీసుకొస్తున్నారు. మార్గా బభూవ సందిగ్ధాః తృణైశ్చన్నాః యసంస్కృతాః నాభ్యస్యమానాః శ్రుతయః ద్విజైః కాలహత ఇవ అని పై శ్లోకం చెప్తున్నారు. వర్షాకాలం, చక్కగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ గడ్డి చక్కగా మొలిచింది. మొత్తం అడవంతా, దారులన్నీ లేదా మనకి కనిపించేటువంటి ప్రాంతమంతా పచ్చదనాన్ని అలా పరుచుకున్నట్లుగా చాలా అందంగా ఉంది. వినటానికి అందంగానే ఉంది, కానీ మార్గా బభూవ సందిగ్ధాః, అంతవరకు మనుషులు నడిచి 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 నడకదారులను ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ నడకదారులన్నీ ఈ పచ్చదనంతో కాస్తంత మారిపోతాయి. నడకదారులలో కూడా గనక గడ్డి మొలిస్తే, పొరపాటున మొలిస్తే మనిషి నడిచేదారిలో గడ్డి కూడా మొలవదు. ఒకవేళ నడిచేదారిలో కూడా గడ్డి మొలిచినా, లేకపోతే పక్కన మొలిచిన గడ్డి కాస్తంత ఈ నడిచేదారి మీదకు వచ్చినా, గడ్డే కాకుండా మిగతా నేలను పరుచుకునేటువంటి ముళ్ళ చెట్లు లాంటివి ఏమైనా దారుల మీదకి వచ్చేసినా, మనుషులు కొన్ని రోజుల పాటు నడవకుండా ఉంటారు కాబట్టి నడిచేదారి కాకపోయినందువలన ఏమైనా అక్కడ గడ్డి మొలిచినా, ఏం మొలిచినా సరే దారులు కనిపించవు. ఒకవేళ కనిపించినా అస్పష్టంగా కనిపిస్తాయి. మార్గా బభూవ సందిగ్ధాః, సందేహాస్పదంగా ఉంటాయి నడిచే దారులు. తృణైశ్చన్నాః, మొత్తం గడ్డితో కప్పబడిపోయి ఉన్నాయి మార్గాలన్నీ కూడా, దారులన్నీ కూడా. అసంస్కృతాః, మనిషి నడుస్తూ నడుస్తూ ఉంటే ఆ పాద పద్ధతి అంటారు, లేదా ఆ పాద విన్యాసాలకి, ఆ తొక్కిడికి గడ్డి లేకుండాను మొత్తం
కాలిబాట కనిపించేటట్లుగాను ఉంటుంది. ఇప్పుడు ఆ సంస్కారం జరగలేదు కదా. అసంస్కృత, ఎవరు నడవకపోవటం వలన, గడ్డి అలా దాన్ని కప్పి ఉండటం వలన ఏ దారి ఎటు వెళుతోంది అనే ఇది తెలియటం లేదు, విశేషం తెలియటం లేదు. మార్గా బభూవ సందిగ్ధా తృణైశ్చన్నా హ్య సంస్కృతా నాభ్యస్యమానా శ్రుతయ ద్విజై కాలహతా ఇవ. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తారు కదా. వేదాధ్యయనం చేసేటప్పుడు వాళ్ళ జన్మంతా కూడా చివరి క్షణం వరకు దాన్ని మళ్ళీ అభ్యాసం చేస్తూనే ఉండాలి, ఆవృత్తి చేస్తూనే ఉండాలి. ఒకసారి వచ్చింది కదా అని అనుకుని దాన్ని వదిలేస్తే అదేం నిలబడిపోదు. దాన్ని మళ్ళీ ఏదో విధంగా ఆవృత్తి చేస్తూనే ఉండాలి. ఆ ఆవృత్తి చేయకపోతే నాభ్యస్యమానా శ్రుతయ, ఒకవేళ వేదాలని అలా ఆవృత్తి కనుక చెప్పకపోతే కాలహతాహ, కాలం తాకిడి దెబ్బకి అవి ఖచ్చితంగా మరుపుకు వెళ్ళిపోతాయి. ద్విజై కాలహత ఇవ. నువ్వు చదువుకున్న వేదం ఏమైంది అంటే కాలగర్భంలో కలిసిపోయింది అని చెప్పుకోవాల్సే ఉంటుంది. వేదం కాలగర్భంలో కలిసిపోయింది కాదు, వీడి వేదపు చదువు కాలగర్భంలో కలిసిపోయింది, మెల్లగా మరుపుకు వచ్చేసింది అని చెప్పుకోవాలి. అలా ఈ దారులు తయారైపోతాయి. వేదం గనక నిలవాలి అంటే జన్మంతా అభ్యాసం చేయాలి, అదే పని మీద ఉండాలి, వేరే పని పెట్టుకోకూడదు. సరే వేదం చదివేశాం కాబట్టి దాని పక్కన పడేసి ఇంకో పని చూసుకుంటామంటే కుదరదు. అదే పని మీద ఉండాలి, అదే పని మీద జన్మంతా ఉంటేనే ఆ వేదం అనేది నిలుస్తుంది. అలా కాకుండా కాస్త దాన్ని పక్కకి తోసేస్తే, అభ్యాసం లేకపోతే అవి కాలం తాలూకు ప్రభావానికి లోనైనట్లుగా, మరుపుకొచ్చేసినట్లుగా, సందేహాస్పదంగా మారిపోయినట్లుగా, ప్రతి అక్షరము, ప్రతి వాక్యము, ప్రతి విశేషము అన్నీ సందేహాస్పదంగా ఉన్నట్లుగా ప్రస్తుతం దారులన్నీ కూడా, వర్షాకాలంలో దారులన్నీ కూడా సందేహాస్పదంగా తయారయ్యాయి అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్పడంలో ఉదాహరణ స్పష్టంగానే ఉంది, దృష్టాంతం లేదా ఉపమానం స్పష్టంగానే ఉంది, ఉపమేయం కూడా చాలా స్పష్టంగానే ఉంది. ఆ రెండిట్లోనూ ఇబ్బంది లేదు. చెప్పదలుచుకున్న విషయం అంతకంటే స్పష్టంగా ఉంది. వేదమే కాదు, లేకపోతే వేదాన్ని చదివే బ్రాహ్మలే కాదు, ఏ విద్య అయినా సరే, ఏ విద్యను అభ్యసించే ఎవరైనా సరే ఆ విద్య మీద జీవితాంతం కట్టుబడి ఉండాలి, నిలబడి ఉండాలి. విద్య కోసం విద్యను నిలుపుకోవాలి అని ఉండాలి. దీనికి మసాలాలు కలిపిన మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అప్డేట్ అవ్వాలి అనో, లేకపోతే ఇంకోటి అవ్వాలనో, అలానో ఇలానో చెప్పుకోవచ్చు. కానీ విషయం ఇంతే, ఆ విద్య మీద వాళ్ళు నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసం గనక చేయకపోతే ఏ విద్య నిలవదు. ఒకసారి చదువుకున్నంత మాత్రాన విద్య నిలుస్తుంది అనే మాట లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు విద్య మీద శ్రద్ధగా ఉండి ఆ విద్యని, చదువుకున్న విద్యని లేదా నేర్చుకున్న విద్యని జీవితాంతం నిలబెట్టుకునేందుకు అభ్యాసం అనేది చెయ్యాలి అనే స్పష్టమైన ఉపదేశం కూడా తెలిసిపోతుంది. ఇది చేయకపోతే వచ్చే కష్టం కూడా వర్షాకాలంలో దారుల్లాగా ఉంటుంది అనే విషయం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. మనం ఉపమానాన్ని ఇటు తిప్పి ఉపమేయాన్ని అడు తిప్పాము, ఎటైనా ఒకటే కాబట్టి. వర్షాకాలంలో దారులు సందేహాస్పదంగా ఉంటాయి, ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉంటుంది కదా. అలాగే అభ్యాసం లేని విద్య కూడా సందేహాస్పదంగా ఉంటుంది, వాడికి ఎందుకు పనికి రాకుండా పోవచ్చు ఒకప్పుడు, లేదా పక్క వాళ్ళు కూడా ఎక్కువ ఉపయోగంలోకి రాకపోవచ్చు. కాబట్టి విద్య మీద జీవితాంతం నిలబడటం, దానికోసం అభ్యాసం చేయటం, దానికోసం సమయం కేటాయించటం అనేది అందరికీ అవసరం అనే విషయాన్ని స్పష్టంగా ఇందులో ఉపదేశం చేశారు. మార్గా బభూవ సందిగ్ధా తృణైశ్చన్నా హ్యసంస్కృతా నాభ్యస్యమానా శ్రుతయ ద్విజై కాలహత ఇవ. పనిలో పని ఓ చిన్న విషయం కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పేద్దాము అనుకుని చెప్పేశారు. లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదా స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణిష్వివ అని. లోకబంధుషు మేఘేషు, మేఘాలు లోకానికి మొత్తానికి బంధువులు. మేఘం లేని మానవ జీవితాన్ని లేదా ఈ భూమి మీద ప్రాణి తాలూకు ఉనికిని మనం కూడా ఊహించలేము, సమస్య లేదు. అలాంటి బంధువులు మేఘాలు. లోకబంధుషు మేఘేషు. కానీ ఆ మేఘాల మీద అప్పుడప్పుడు వచ్చేటువంటి మెరుపులు తాత్కాలికాలు. విద్యుత చల సౌహృదా, మెరుపు తీగలు, అందంగా ఉండే మెరుపు తీగలు ఒక్క క్షణం అలా వచ్చి అలా మాయమైపోతున్నాయి. మేఘాలు, ఈ విద్యుల్లతలు, ఈ రెండు స్నేహితుల లెక్కే.
ఒకదానికొకటి పెనవేసుకుని పోయి ఉంటాయి. భార్యాభర్తలంత దగ్గర స్నేహితులు. కానీ ఈ విద్యుల్లతలు మేఘాల మీద శాశ్వతంగా ఉండటం లేదు. చల సౌహృదాహ, చంచలంగా ఉంటున్నాయి, ఒక్క క్షణంలో మాయమైపోతున్నాయి. స్థైర్యం నచక్రుహు, విద్యుల్లతలు స్థిరంగా మేఘాల మీద ఉండటం లేదు. విద్యుల్లతలు మేఘాల మీద స్థిరంగా ఉండటం అనేది ఈ సృష్టిలో ఇంతవరకు జరగలేదు. ఇంత సెకండ్స్లో అయిపోతాయి కదా. స్థైర్యం నచక్రుహు. ఇలా కామిన్య పురుషేషు గుణిష్వివ, గుణవంతులైనటువంటి పురుషుల మీద, భర్తల మీద, కామిన్య ఏవేవో కోరికలు కలిగినటువంటి స్త్రీలు స్థిరంగా ఉండకుండా చలసౌహృదంగా ఎలా ఉంటారో అలా అని మహర్షి గారు చెప్తున్నారు. కొంతమంది పరోపకారపరాయణులైన పురుషులు ఉంటారు. పరోపకారపరాయణులు పురుషులు ఉంటారు. కొంతమంది సహజంగానే ఏదో ఉపకారం చేద్దామని చూస్తారు, అందరినీ కలుపుకుపోదామని చూస్తారు. అది వాళ్ళ గుణం. అది లేని వాళ్ళకి గుణమే లేదు అని చెప్పడానికి వీల్లేదు, కానీ అది వాళ్ళ గుణం. వాళ్ళు గుణవంతులు, ఆ గుణం ఉన్నటువంటి వాళ్ళు. ఆ గుణం ఎలాంటి గుణం? మేఘాలకు ఉన్నలాంటి గుణం. మేఘాలు ఎలాగైతే లోకబంధువులో అలాగే వీళ్ళు అందరికీ బంధువులు. నలుగురిని కలుపుకుపోతారు, నలుగురికి కావాల్సిన పని చేస్తారు. ఆ కలుపుకుపోవటంలో, ఆ సహాయం చేయటంలో, ఆ పనులు చేయటంలో పొరపాటున తమ స్వార్థం ఏమైనా పోతే కూడా లెక్క చేయరు. అదే ఉత్తమ స్థాయి గుణం. ఇలాంటి వాళ్ళని పట్టుకుని మీరు ఎప్పుడు చూసినా వాడికి వీడికి చేస్తారు, ఇంట్లో ఒక్క పని చేయరు, ఇంట్లో ఏమాత్రం ఉపకరించరు, ఇంట్లో మీరు ఎందుకు పనికి రాకుండా ఉన్నారు అని పొడుస్తూ ఉండి, ఇంట్లో ఇంతమందికి ఉపకారాలు చేస్తారు కానీ ఇంట్లో నేను చెప్తే పని చేయరు, నా కోరికలు తీర్చరు, లేదా నన్ను ఇలా ఉంచరు అలా ఉంచరు అని పొడి చేస్తూ ఉంటే పాపం ఆ గుణవంతుడు తన గుణాన్ని దోషంగా భావించుకోవాలా, లేదా చేసే పని చేసుకోవాలా, నోరు మూసుకుని ఉండాలా, లేదా ఎదురు తిరిగి పోట్లాడాలా, ఏం చేయాలో తెలియదు కదా. కాబట్టి ఈ సందర్భంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించాలంటే ఆ గుణవంతుడిదే ఒప్పు, గుణవంతుడిని పొడిచేటువంటి పొడుపులు అనేవి తప్పు అనే దీన్ని ఒప్పుకోవాలి. కామిన్య పురుషేషు గుణిషు స్థైర్యం నచక్రుహు, స్థిరంగా ఉండాలి. వాళ్ళు ఎటువైపు స్థిరంగా ఉన్నారో, వాళ్ళు మంచి పని చేస్తున్నారు అని వీళ్ళు కూడా అటువైపు స్థిరంగా ఉండాలి. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ప్రేమను పెంచుకోవాలి, సౌహార్దాన్ని లేదా స్నేహాన్ని పెంచుకోవాలి. నా భర్తో లేదా నాకు కావాల్సిన వాడో, నాకు దగ్గర వాడో గుణవంతుడు, మంచి సహాయం చేస్తున్నాడు, కుదిరితే సపోర్ట్ చేస్తాం, కుదరకపోతే నోరు మూసి కూర్చుంటాం అన్నట్లు ఉండాలి. అలా కాకుండా వేరే రకంగా ఉండే మాట అయితే, వేరే రకంగా వాడిని పొడిచే మాట అయితే అది తప్పే అవుతుంది అని మహర్షి గారు కరాఖండిగా చెప్పేశారు. ఇంకొంచెం లోతైన అర్థం, ఇంకో కోణంలో ఉండే అర్థం, మరొక కోణంలో ఉండే అర్థం స్పష్టంగానే తెలుస్తోంది. అలాంటి వ్యవహారాలు అయితే అస్సలు పనికిరావు. గుణవంతులైనటువంటి మనుషులు దొరికితే, వ్యక్తులు దొరికితే ఆ గుణవంతులైన మనుషుల మీద మిగతా వాళ్ళందరూ స్నేహంగా సౌహార్దంగా ఉండాలి. అంతే తప్ప తమ కోరికలు తీరటం లేదు అని వాళ్ళని పొడవటం కానీ, వాళ్ళ మీద స్నేహం తగ్గించుకోవటం కానీ సరి అయింది కాదు అనేటువంటి స్పష్టమైన ఉపదేశం ఇందులో చేశారు. లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదాః స్థైర్యం నచక్రుః కామిన్య పురుషేషు గుణిష్వివ అని. ఇందులో లింగాలతో పెద్దగా పని లేదు. గుణవంతులైన వ్యక్తులు, ఆ వ్యక్తుల్ని ఇష్టపడే వ్యక్తులు, ఆ వ్యక్తులంటే ఇష్టపడని వ్యక్తులు, ఇంతవరకే ఉంది. ఇందులో లింగానికి ప్రాధాన్యమేమీ లేదు. గుణవంతులైన వ్యక్తులు, నలుగురికి ఉపకారం చేసేటువంటి వ్యక్తులు, ఆ ఉపకారం చేసేటువంటి వ్యక్తులంటే ఇష్టమున్న వ్యక్తులు, ఇష్టం లేని వ్యక్తులు, ఏ రకంగా ఉండాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని ఇంతవరకే ఉంది. ఆ అర్థంలో ఈ శ్లోకం పూర్తి చేసుకుంటే, పై శ్లోకంలో ఉపదేశం అని కాకుండా అసలు కొన్ని విషయాల్ని చెప్దాము అనే ఉద్దేశ్యంతో ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణంచ గుణిన్యభాత్ వ్యక్తే గుణవ్యతికరే అగుణవాన్ పురుషో యథా అని చెప్తున్నారు. వెనకాల శ్లోకంలోనేమో చేయొద్దు అనేటువంటి నిషేధం ఉంది. ఈ శ్లోకంలో విధి లేదు, నిషేధం లేదు. కేవలం మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఆ విషయాన్ని బట్టి ఏమైనా విధి నిషేధాలను ఊహిస్తే తర్వాతి మాట, విషయం వరకే ఉంది. ముందు అసలు శ్లోకార్థం చూస్తే, మాహేంద్రం ధను, ఇంద్రధనుస్సు, వర్షాకాలంలో వచ్చేటువంటి ఇంద్రధనస్సు, కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపించే సూర్యుడి కిరణాలు, మబ్బులు ఇవన్నీ కలిసినప్పుడు కాస్తంత లైట్గా వర్షం పడుతున్నప్పుడు కనిపించేటువంటి ఇంద్రధనుస్సు.
ధనుర్వియతి, ఆకాశంలో కనిపించేటువంటి ఇంద్రధనస్సు, రంగుల హరివిల్లు. ధనుర్వియతి మాహేంద్రం, ఆ హరివిల్లు అని చెప్పటమే తప్ప ఒక అర్ధచంద్రాకారంలో ఎవరో ఇలా పడుకోబెట్టినట్టు ఉండటమే తప్ప కింద దానికి ఏమీ అల్లెత్రాడల్లే ఏమీ కనిపించదు. హరివిల్లుకి కానీ లేదా ఇంద్రధనస్సుకి కానీ కింద ఏమీ తాడు కనిపించదు, నిర్గుణం. కానీ ఈ ఇంద్రధనుస్సు ఉన్నప్పుడు సహజంగానే కాస్తంత వర్షం కురవాలి కాబట్టి గుణిని అభాత్, శబ్దం అనేటువంటి గుణం ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో ఎప్పుడూ శబ్దగుణం ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రత్యేకించి మేఘం తాలూకు శబ్దం తప్పనిసరిగా ఉంటుంది. మేఘం తాలూకు శబ్దం ఉన్నటువంటి గుణమున్నటువంటి ఆకాశంలో నిర్గుణం, అల్లెత్రాడు లేనటువంటి మాహేంద్రం ధను, ఇంద్రధనస్సు అనేది కనిపిస్తోంది. అభాత్, స్పష్టంగా కనిపిస్తుంది. మనం సరి అయిన యాంగిల్లో నుంచుని చూస్తే ఇంద్రధనస్సు, దాని అందాలు, మారుతున్న దాని రంగులు చాలా అద్భుతంగా ఉంటుంది. ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణంచ గుణిన్యభాత్. ఎలా? వ్యక్తే గుణవ్యతికరే, గుణాల తాలూకు ప్రభావాలన్నీ వ్యక్తతను పొందినప్పుడు, గుణాల తాలూకు ప్రభావాలు అంతఃకరణము, మనస్సు ఇవన్నీ తయారైపోయి, వీటన్నిటి రూపంలోనూ తయారైపోయి ఓ శరీరం రూపుదిద్దుకున్నప్పుడు, ఆ శరీరంలో నేనున్నాను, ఈ శరీరమే నేను అన్నట్టు పరిగెత్తుకుంటూ ఒకడు వస్తాడు కదా, ఒక జీవుడు వస్తాడు కదా, పురుష. ఆ పురుషుడు వచ్చినట్లుగా అగుణవాన్, గుణమే లేనటువంటి పురుషుడు, గుణాలతో సంబంధమే లేనటువంటి పురుషుడు నేను నేను అని వచ్చినట్లుగా ఈ ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణంచ గుణిన్యభాత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఉపమానాంశం మనకు చాలా స్పష్టం, మనకు చాలా ఫెమిలియర్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఆత్మస్వరూపానికి ఏ గుణాలు లేవు, సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. గుణాల కంటే బయట ఉందే ఆత్మస్వరూపం. కానీ అగుణమైనటువంటి ఆత్మస్వరూపం గుణాల ప్రభావమైనటువంటి శరీరంతో కలగలిసిపోయింది. శరీరంతోనే కాదు, శరీరంలో ఉండే ఇంద్రియాలతోనూ, ఆ ఇంద్రియాలను నడిపించే మనస్సుతోనూ, ఈ శరీరేంద్రియ మనస్సులతో నడిపించేటువంటి వ్యవహారంతోనూ, గుణాలకు సంబంధించిన ఆ వ్యవహారానికి విషయాలైన భోగ్యాలైనటువంటి పదార్థాలతోనూ, అన్నిటితోనూ ఈ ఆత్మస్వరూపం కలిసిపోయింది. వస్తుతః ఆత్మస్వరూపం అగుణం. అక్కడ ఎలాగైతే ఇంద్రధనుస్సుకి గుణం అంటే అలత్రాడు లేదో, అలాగే దీనికి గుణాలు సత్వరజస్తమో గుణాలు లేవు. గుణం గుణం అని కేవలం పద సామ్యం మాత్రమే. అది అగుణమే, ఇది అగుణమే. గుణిని, ఇక్కడ శరీరానికి గుణాలున్నాయి లేదా గుణ వ్యతికరాలు విషయాలకి, వీటన్నిటికీ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం, వాటి యొక్క ప్రసంగం అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ గుణాలు ఉండేటువంటివి. ఈ రెండు కలిసిపోయేసరికి ఇంద్రధనస్సులాగా ఏదో కొత్త వ్యవహారం, రంగురంగుల వ్యవహారం ఏదో బయటపడుతోంది. ఆ ఇంద్రధనస్సు మీద ఎవ్వరూ బాణాన్ని ఎక్కుపెట్టలేరు, ఆ ఇంద్రధనస్సును అడ్డం పెట్టుకుని ఎవరూ ఏం చేయలేరు. కాసేపు చూస్తున్నంతసేపు ఏదో అందంగా ఉంది అనుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఎవరూ నిర్ణయించలేరు. అది ఎందుకు వస్తుంది అనే రీసెర్చ్ చేయాలి. కానీ రీసెర్చ్ చేసినా సరే ఆ ఇంద్రధనస్సుని కృత్రిమంగా తెచ్చిపెట్టడం కూడా కొంచెం కష్టమే. కొంత ప్రయత్నం చేస్తే ఈ నీటి తుంపర్లు సరిగ్గా పడవేస్తే ఇంద్రధనస్సుని తెప్పించవచ్చు అని ఒక షోలో చూపించారు. అక్కడ తప్ప కృత్రిమంగా ఇంద్రధనస్సును తేవటం కొంచెం కష్టం. ఫైర్ ఇంజన్ వాళ్ళు ఒకసారి ఏదో షో చేశారు, ఆ షోలో చూపించారు ఇంద్రధనస్సును కూడా తేగలం మేము అని చూపించారు. అలాంటి సందర్భాల్లో తప్ప కృత్రిమంగా ఇంద్రధనస్సును తయారు చేయటము కష్టమే. ఆ ఇంద్రధనస్సు వల్ల ప్రయోజనం ఏంటో తెలియదు. ఇంద్రధనస్సులో రంగులు క్షణక్షణానికి మారిపోతుంటాయి అంటారు. అలాగే ఈ వ్యవహారంలో మార్పులు క్షణక్షణానికి జరుగుతూనే ఉంటాయి. అసలు తెలుసుకోవలసినటువంటి గుణహీనుడైనటువంటి పురుషుణ్ణి తెలుసుకోవటం అనేది ఎప్పుడో పక్కకి జరిగిపోయింది. వ్యవహారం మాత్రం అలా సాగిపోతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని వరకు ఈ శ్లోకంలో ఉపస్థాపన చేశారు. ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణంచ గుణిన్యభాత్ వ్యక్తే గుణ వ్యతికరే గుణవాన్ పురుషో యథా అని. దీన్ని బట్టి ఏమైనా చిన్న ఉపదేశం లాంటిది ఏమైనా చేస్తే కలిపితే కలుపుకోవచ్చు. ఏంటి? దీన్ని బట్టి గుణహీనుడైనటువంటి, గుణాలతో సంబంధం లేని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని కలుపుకుంటే కలుపుకోవచ్చు. కానీ విషయోపస్థాపనైనా ఇందులో సరిపోతుంది. ఇది ఇంద్రధనస్సును గురించి ఈ శ్లోకంలో ప్రస్తావన చేసి, నరరాజోడుపశ్చన్న స్వజ్యోత్స్నార అజితైర్ఘనై అహమ్మత్యా భాసితయా
స్వభాష పురుషో యథా అని దీన్నే మరొక కోణంలో, ఈ అంశాన్నే మరొక కోణంలో, మరొక విన్యాసంలో తీసుకొచ్చి చూపిస్తున్నారు, లేదా మరొక అంశానికి ఉపమానంగా తెచ్చి చూపిస్తున్నారు. రాత్రిలైన ఈ రాత్రిపూటల చిన్న చిన్న తారకలైతే కనిపించడం లేదు. ఈ మేఘాలు అడ్డంగా ఉండటం వలన ఆ తారకలన్నిటికీ అధిపతి అయినటువంటి ఉడుపహ చంద్రుడు కనిపించట్లేదు. ఉడు అంటే నక్షత్రాలు, ఆ నక్షత్రాలకు అధిపతి, నక్షత్రాలలో పెద్దగా కనిపించేవాడు, రాజులా కనిపించేవాడు కాబట్టి చంద్రుడికి ఉడుపహ అని పేరు. ఆ ఉడుపహ నభాసతే, నరరాజ కనిపించడం లేదు. అయితే చంద్రుడు కనిపించడం లేదా, అసలే లేడా అంటే నరరాజా సరిగ్గా కనిపించట్లేదు, లేదా సరిగ్గా తన కాంతిని మొత్తాన్ని బయట పెట్టుకోలేకపోతున్నాడు అనే చెప్పాలి. ఎందుకు? ఛన్న, నరరాజ ఉడుపశ్చన్న, మేఘాలన్నీ ఆయన్ని కప్పేసినాయి. కప్పేసిన మేఘాలు మాత్రం కనిపిస్తున్నాయి, వెనకాల చంద్రుడు మొత్తం కనిపించట్లేదు అనేది ఏం లేదు. ఈ మేఘాల తాలూకు ఉనికి చంద్రుడి వెన్నెలతోనే సరిగ్గా తెలుస్తోంది. స్వజ్యోత్స్న రాజితైర్ఘనై, చంద్రుడి తాలూకు వెన్నెలతో, ఆ వెన్నెల తాలూకు రిఫ్లెక్షన్స్తో మేఘాలు చక్కగా తెలుస్తున్నాయి. స్వజ్యోత్స్న రాజితైర్ఘనై, మనం మనసు పెట్టి చూడాలే కానీ మరి నల్లటి మబ్బులైతే చంద్రుడు కనిపించడు, మేఘాలు సరిగ్గా కనిపించవు. కానీ కాస్త నలుపు తెలుపు ఉండేటువంటి మేఘాలు, ఆ మేఘాలు పౌర్ణమి రోజు రాత్రో లేదా చంద్రుడు చక్కగా వెలుగులిరుతున్న రాత్రో ఆకాశంలో అలా పరుగులు పెడుతూ ఉంటే, ఆ పరుగుల మధ్యలో చంద్రుడు అలా ఉన్నాను అన్నట్టు చూపిస్తూ ఉంటే, ఆ మబ్బుల తాలూకు అంచులు, తెల్లటి అంచులు చంద్రుడి తాలూకు వెన్నెల్ని తీసుకుని మబ్బుల తాలూకు మధ్య భాగాలు, నల్లటి భాగాలు, ఈ తెలుపు, ఆ వెన్నెల ఇవన్నీ కలగలిసి ఒక అందమైన చిత్రాన్ని చూడగలిగితే, మనస్సుతో చూడగలిగితే చాలా బాగుంటుంది. మంచి చిత్రం అది. ఆ చిత్రాన్ని గురించే మాట్లాడుతున్నారు. చంద్రుడు సరిగ్గా కనిపించడం లేదు, కానీ చంద్రుడి వెలుగులో మేఘాలు చక్కగా కనిపిస్తున్నాయి. స్వజ్యోత్స్నారాజితైర్ఘనై ఉడుపహ ఛన్నః, ఈ మబ్బులు ఈ చంద్రుడిని కప్పేసి చంద్రుడు సరిగ్గా కనిపించకుండా, చంద్రుడి వెలుగు మొత్తము అందుబాటులోకి రాకుండా చేస్తున్నాయి. ఎలాగా అంటే అహమ్మత్యా భాసితయా స్వభాస పురుషో యథా, పురుషుడు అంటే ఆత్మ అనేవాడు ప్రకాశస్వరూపము, స్వప్రకాశము అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఆ స్వప్రకాశంగా ఉండవలసినటువంటి ఆత్మ నరరాజా కనిపించడం లేదు. ఆ ఆత్మస్వరూప భానం, స్వప్రకాశ భానం ఉండవలసిన స్థానంలో అహం అని, నేను అనే ప్రత్యయం ఉంటుంది. అహమ్మతి, మబ్బుల్లాగా అహమ్మతి, ఒకదాని వెంట ఒకటి నేను ఇలాంటి వాడిని. అహం గౌరః, అహం కృశః, అహం పీనః, అహం దీనః, అహం కృపణః, ఒకదాని వెంట ఒకటి మబ్బు తునకల్లాగా ఈ అహమ్మతులు వెళ్ళిపోతూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి. అఖండంగా ఈ అహమ్మతులు పారుతూనే ఉన్నాయి. ఈ అహమ్మతులు ఏం చేస్తున్నాయి? నేను అనేటువంటి మతులు ఏం చేస్తున్నాయి? చంద్రుడి లాంటి ఆత్మస్వరూపాన్ని కప్పేస్తున్నాయి. స్వభాస, నిజానికి ఈ అహమ్మతి అంటే నేను అనేటువంటి బుద్ధి ఎలా మనకు తెలిసింది అంటే స్వప్రకాశ చైతన్య స్వరూపంతోనే తెలిసింది. అహమ్మతి అంటే మనస్సు తాలూకు పరిణామం, మనస్సు అంటే జడం తాలూకు పరిణామం జడమే అవ్వాలి, కానీ అదేమీ ప్రకాశం కావటానికి వీల్లేదు. కాబట్టి దానికి వేరే ప్రకాశం తాలూకు సంసర్గం ఉండాలి. ఆ ప్రకాశం ఏది? ఆత్మప్రకాశం. ఆ ఆత్మప్రకాశంతోనే ఈ అహమ్మతి ఉంది అని తెలుస్తోంది. కానీ ఈ అహమ్మతి కాస్త ఆత్మస్వరూపాన్ని, ఆత్మ తాలూకు చైతన్య స్వరూపాన్ని కప్పేస్తోంది. అహమ్మత్యా భాసితయా స్వభాస పురుషో నభాసతే, పురుషుడు కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రుణ్ణి మబ్బులు కప్పేసినట్లుగా ఈ అహమ్మతులు పురుషుణ్ణి కప్పేసినాయి. మబ్బుల్ని చంద్రుడు ప్రకాశింపజేసినట్లుగా ఈ పురుషుడు ఈ అహమ్మతులను కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అహమ్మతులని, నేనున్నాను అనేటువంటి బుద్ధిని కూడా పురుషుడే ప్రకాశింపజేస్తున్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మనం వ్యాఖ్యానంలో ఉన్నాం కదా, ఇటుది అటు అటుది ఇటు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు, మనల్ని ఎవరు కాదనరు. యథాని దృష్టాంతంగా అహమ్మత్యాభాసితయా స్వభాస పురుషో యథా అని చెప్పినా మనకు అదేమంత ప్రసిద్ధమైన దృష్టాంతమేం కాదు కాబట్టి, ప్రసిద్ధమైన ఉపమానం కాదు కాబట్టి, మనకు బాగా తెలిసిన
చంద్రుడు మబ్బులు చంద్రుడిని కప్పేయటం, చంద్రుడి వెలుగులో చంద్రుడి వెన్నెల్లో మబ్బులు అందంగా కనిపించటం అనేదాన్నే ఉపమానంగా పెట్టుకుని, దీన్ని ఉపమేయంగా పెట్టుకుని దీన్నే మనం అర్థం చేసుకోవటంలో తప్పేం లేదు, ఎవరేం కాదనరు. అలంకార సిద్ధాంతానికి వ్యతిరేకమే అయినా ఉపదేశ సిద్ధాంతానికి ఇదేం వ్యతిరేకం కాదు. కాబట్టి ఇలాగైనా చెప్పుకోవచ్చు. ఇంకోటి కూడా, ఇది దానిలాగా ఉంది అంటే అది దీనిలా ఉంది అనే కదా అర్థం. కాబట్టి రెండు ఒకదానికొకటి ఉపమానోపమేయ భావంతోనే ఉన్నాయి అని కూడా మనం సర్దేసుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు అందులోనూ. ఇందులో మనకు కష్టమైన విషయం అహమ్మతి పురుష స్వభాస, ఇదే కదా కష్టమైన విషయం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటానికి చంద్రుడి మీద మబ్బులు, చంద్రుడి వెన్నెలలో మబ్బులు బాగా కనిపించి మబ్బులు కాస్త చంద్రుడి కప్పేసి చంద్రుడిని సరిగ్గా కనిపించనివ్వకపోవటం అనేది ఎలా జరుగుతోందో, అలాగే అహమ్మతులు అనేటువంటి నేను అనేటువంటి బుద్ధి చంద్రుడి లాంటి వెన్నెల కురిపించే చంద్రుడి లాంటి ఆత్మస్వరూపాన్ని కప్పేస్తోంది. కానీ ఆ ఆత్మస్వరూపమే, చైతన్య స్వరూపమే ఈ అహమ్మతులను కూడా తెలియజేస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటాము అనే ఉద్దేశ్యంతో ఈ శ్లోకాన్ని ఇక్కడ పెట్టారు. నరరాజోడుపశ్చన్న స్వజ్యోత్స్నారాజితైర్ఘనై అహమ్మత్యా భాసితయా స్వభాస పురుషో యథా అని. ఇందులో కూడా ఉపదేశం అంటే డూ లేదా డోంట్ అనేది ఏమీ లేదు, ప్రత్యేకించి ఉన్నది ఉన్నట్లు అనే ఉపస్థాపన చేస్తే సరిపోతుంది. దీన్ని బట్టి ఈ అహమ్మతిని తప్పించుకుంటే స్వప్రకాశ చైతన్య స్వరూపం కనిపిస్తుంది కాబట్టి అహమ్మతిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మాటను కలుపుకోవచ్చు. దానికంటే కూడా ఉపస్థాపనకి విలువ ఎక్కువ ఉంది. దీని తర్వాత మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందంచిఖండిన గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే అని ఇంకో శ్లోకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ లోకబంధుషు ధనుర్బియతి నరరాజోడుపశ్చన్న, ఈ మూడు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి వ్యవహారం వీటితో ముడిపడి ఉన్నాయి. ఈ శ్లోకం వేరే అర్థంలో ఉంది. మేఘాగమోత్సవా, మేఘం అనేది కనుక వస్తే ఆ మేఘాన్ని చాలా మేఘాగమనాన్ని పండగలా చేసుకునేటువంటి ప్రాణులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైన ప్రాణి మన నెమలి. ఈ నెమళ్ళు మేఘాన్ని చూడంగానే చాలా సంతోషంగా పురివిప్పి నాట్యమాడతాయి అని అంటారు. మేఘాలకి నెమళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అని కవి సమయం. దానివల్ల మేఘాగమోత్సవా, మేఘాగమం మబ్బులు వస్తున్నాయి అంటేనే ఇవి సంతోషపడిపోతాయి. ఉత్సవా పండగ చేసుకుంటాయి. హృష్టా ఆనందంతో అసలు గంతులేస్తాయి, నాట్యమాడతాయి. ప్రత్యనందన్ వాటి సంతోషానికి హద్దులే లేవు అన్నంతగా సంతోషించాయి. ఏవి? శిఖండిన నెమళ్ళు. ఎలా? గృహేషు తప్తా, ఇళ్లలోనే ఉండి ఇళ్ల బాధ్యతలు నెరవేరుస్తూ ఇంట్లో చాకిరి చేస్తూ అలిసిపోయి విసిగి వేసారిపోయి ఉంటారు కదా. తప్తా, గృహంలో ఇంట్లో ఉండేటువంటి బాధలన్నిటినీ చూసి అబ్బా ఈ ఇంట్లో ఉండే బాధలు ఎప్పుడు తప్పుతాయిరా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. దాదాపు అందరూ 2-3 తరాలు చూసి లేదా 4-5 తరాలు చూసి ఆ తరంలో ఈ కష్టం, ఈ తరంలో ఆ కష్టం, చిన్నప్పుడు ఈ కష్టం, మధ్య వయసులో ఇంకో కష్టం, మధ్య వయసులో ఇంకో కష్టం, ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కదా. నిర్విణ్ణ ఆ బాధలతో అయ్యో ఎప్పటికీ ఈ గృహస్థాశ్రమంలో కానీ ఇళ్లలో కానీ సుఖం అనేది లేదు, మనకు వైరాగ్యమే పరమశరణం అనేటువంటి ఆలోచన చేసి ఉన్నవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటికి అచ్యుత జనాహ వాళ్ళు వస్తే అచ్యుత జనాగమే, అచ్యుతుడికి సంబంధించిన భగవంతుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఎలా వ్యవహరిస్తారు? వాళ్ళు భగవంతుడికి సంబంధించిన వాళ్ళు భగవంతుడి గురించే చెప్తారు, భగవతత్వాన్ని చేరుకోవడానికి దారి చూపిస్తారు అని నమ్మకం ఉంటే వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు? అంటే నెమళ్ళు పురివిప్పి నాట్యమాడినట్టు నాట్యమాడరా? సంతోషించరా? కేకలు పెట్టరా? లేకపోతే తమ సంతోషాన్ని బయట పెట్టుకోవటానికి ఉవ్విళ్ళూరరా? అలాగే ఈ నెమళ్ళన్నీ ఇలా ఉన్నాయి అని మహర్షి గారు ఒక ఉపమానం చెప్పారు. మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందం శిఖండిన గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే అని.
పరిపూర్ణోపమా ఇది. మేఘాలు వచ్చేంత వరకు నెమళ్ళు వేసవి కాలంలో బాగా తాపాన్ని అనుభవించాయి. అలాగే ఈ అచ్యుత జనులు వచ్చేంత వరకు గృహస్థులు ఇళ్లలో చాలా కష్టాలను అనుభవించారు. గృహేషు తప్తాహ. ఎంత తప్తాహ అంటే నిర్విణ్ణాహ, అసలు ఇంకా వైరాగ్యమే వచ్చేసింది, ఇచ్చి మనకొద్దు అన్నంత పరిస్థితి వచ్చేసింది. నెమళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమిటి వేసవి కాలం, ఏమిటి ఎండలు, ఎంతకాలం సాగుతాయి, ఏమిటిది అనే పరిస్థితిలో అవి కూడా ఉన్నాయి. అలాంటి నెమళ్ళకి మేఘాగమనం అనేది వస్తే ఎలా ఉంటుంది? ఉత్సవం, పండగే అవుతుంది. ఇలా వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకి అచ్యుత జనాహ అనేవాళ్ళు వస్తే ఏం కలుగుతుంది? ఉత్సవం, పండగే కలుగుతుంది. హృష్టాహ, సంతోషానికి అవధులు లేవు ఇద్దరికి. ప్రత్యనందన్, నెమళ్ళు వాటి సంతోషాన్ని బయట పెట్టుకోవడానికి, సంతోషాన్ని వెలిపుచ్చుకోవడానికి నాట్యమాడినాయి, తమ సంతోషాన్ని అలా ప్రకటించాయి. కానీ వీళ్ళు తమ సంతోషాన్ని వేరే రకంగా ప్రకటించారు. వచ్చిన వాళ్ళకి సేవలు చేసుకోవటమో, లేదా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మంచి మాటలు వినాలనుకోవటమో, ఇలా వీళ్ళు ప్రకటించారు అని ప్రతి అంశంలోనూ, అన్ని అంశాల్లోనూ ఉపమానోపమేయాలకి పరిపూర్ణ సామ్యం ఉంది. కాబట్టి మంచి ఉపమానం లెక్క ఇది. మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందం శిఖండిన గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే అని. దాంతోపాటు ఉపదేశం కూడా స్పష్టమే. ఏదో ఇంట్లోనే ఉన్నాము, తరతరాలు చూసాము, లేకపోతే ఇళ్లలోనే సుఖాలు కష్టాలు అనుభవించాము అంటే ఎప్పటికైనా వైరాగ్యం కలగాలి, కాస్తైనా కలగాలి. అనుభవించాము అనుకున్న తర్వాతైనా కలగాలి, అనుభవించడానికి ముందైనా కలగాలి, అనుభవించేటప్పుడైనా కలగాలి. వైరాగ్యపు ఛాయలు ఉండాలి. ఆ వైరాగ్యపు ఛాయలుండి ఎవరైనా భగవంతుడిని గురించి చెప్తూ ఉంటే, ఏ వయసులో ఉన్నా సరే, వైరాగ్యం అనే దానికి వయసు ఏమీ లేదు. వైరాగ్యం అంటే అశక్తి కాదు, వైరాగ్యం అంటే వైరస్యం కాదు, వైరాగ్యం అంటే ఇంకేం చేయలేక కూర్చునేది కాదు. ఏ వయసులో ఉన్నప్పుడైనా వైరాగ్యం అనేది ఉండాలి. ఆ వైరాగ్యంలో ఉన్నప్పుడు భగవతత్వాన్ని గురించి లేదా చేరుకోవలసిన లక్ష్యాన్ని గురించి ఎవరైనా చెప్తే కాస్త శ్రద్ధగా వినాలి. ఏ వయసు వారైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళని చూస్తే చీదరించుకోవటం అనేది తగ్గాలి. వాళ్ళ ద్వారా మనం భగవతత్వాన్ని అందుకుంటే లాభం కదా అనే సంతోషం ఉండాలి. మేఘాలని చూసినటువంటి నెమళ్ళకున్నంత సంతోషం ఉండాలి. అయ్యో, పోనీ మనం రోజువారీ చేసినా చేయకపోయినా, పోనీ ఎప్పుడు దాని గురించి ఆలోచించకపోయినా సరే, ఈ క్షణాన్ని వారు ఏదో చెప్తున్నారు, మనం ఏదో వింటున్నాము అన్నట్లయినా ఉండాలి అనేటువంటి ఉపదేశాన్ని చక్కగానే ఇచ్చినట్లే కనిపిస్తోంది. మేఘాగమోత్సవా హృష్టా ప్రత్యనందం శిఖండిన గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే అనే ఈ శ్లోకంలో. ఇదేం తర్వాత కొంచెం ఈ నిర్విణ్ణాహ కాకుండా మరొక రకంగా ఉంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇంకొక కోణంలో చూపిస్తున్నారు. పీత్వాప పాదపా పద్భి ఆసన్ నానాత్మమూర్తయ ప్రాక్షామాస్తపసా శ్రాంతా యథా కామానుసేవయా అని. నీళ్ళు వచ్చినాయి, వర్షం కురిసింది, నీళ్ళు వచ్చినాయి. అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకి నీళ్లు పోసేది ఎవరు? అడవుల్లో కాదు, మన ఇళ్లలో ఉండేటువంటి పెద్ద పెద్ద చెట్లు, ఏదో మారేడు చెట్టు, వేప చెట్టు, ఇలాంటి చెట్లు, లేదా రావి చెట్లు, ఇలాంటి వాటికి నీళ్లు పోసేది ఎవరు? పాదులతో అవి నీళ్లు పోస్తారా రోజువారీ? ఎవరు పోయారు కదా. అవి నీళ్లు తాగాలి. ఎలా తాగాలి? ఈ వర్షాల వల్ల వచ్చిన నీళ్ళనే తాగాలి. అవి నీళ్ళు ఎలా తాగాలి? సహజంగా చెట్లకి పైనుంచి నీళ్లు చిలకరిస్తే చాలా సంతోషం కలుగుతుంది అంటారు. అందువల్లే వర్షం వలన అవి బాగా ఇంకా ఉత్సాహంగా పెరుగుతాయి అంటారు. కాకపోతే అవి నీళ్ళు ఎలా తాగాలి అంటే వేళ్లతో తాగాలి. ఈ వర్షాకాలంలో నీళ్లు పారేసరికి ఈ వేళ్లతో చెట్లన్నీ నీళ్లు బాగా తాగేసినాయి. పీత్వా అపహ, బాగా నీళ్లు తాగేసి, పాదపాహ పాదై పిబంతి ఇది పాదపాహ, తమ పాదాలతో అంటే పాదాల్లాగా ఉండేటువంటి వేళ్లతో నీళ్లు తాగుతాయి కాబట్టి చెట్లకి పాదపాహ అని పేరు. ఈ పాదపాహ వేళ్లతో నీళ్లు తాగేటువంటి చెట్లు పద్భి తమ కాళ్లతో లేదా వేళ్లతో బాగా నీళ్లు తాగేసినాయి. నీళ్లు తాగేది కొద్దీ పాపం అవి మనలాంటివి కావు. మనలో కొంతమంది ఉంటారు, ఎన్ని ఉపకారాలు పొందినా సరే మొహం మాత్రం ఏమీ లేనట్టుగా ఉంటుంది, ఏమీ చేయనట్లుగా ఉంటుంది. వాడిని ఇంకోసారి చూసి ఉపకారం చేయాలంటే మనస్సు కష్టమేస్తుంది చేసేవాళ్ళకి. అలా ఉంటారు. పాపం చెట్లు అలాంటివి కావు. ఇవి ఎలాంటివి అంటే
ఆసన్నానాత్మమూర్తయ. తాగిన నీళ్ళని తమ శరీరంలో చూపిస్తాయి. ఎన్ని నీళ్లు తాగితే అన్ని రకాల విశేషాలని తమ శరీరంలో చూపిస్తాయి. మొదలు సామాన్యంగా కొన్ని నీళ్ళు అందితే వెంటనే చిగుళ్ళేస్తాయి. ఇంకొంచెం నీళ్ళు అందితే పువ్వులు, ఇంకొంచెం కాయలు, పళ్ళు, అటువైపు వెళ్ళలు, కొమ్మలు, ఇవన్నీ కూడా వాటిల్లో కనిపిస్తాయి. కాబట్టి నానాత్మమూర్తయ ఆసన్. దీనికి ఉదాహరణ ఏంటి? ప్రాక్షామాః తపసా శ్రాంతాః యథా కామానుసేవయ. ఈ చెట్లు వర్షాకాలం ముందు వేసవి కాలంలో నీళ్లు వేళ్లతో తాగుదామని చూస్తే నీళ్లు సరిగ్గా అందక ఇబ్బంది పడ్డాయి కదా. వర్షాకాలంలో కాసేపు ఎండినట్లు కనిపించినాయి కదా. ప్రాక్షామాః, ఇంతకుముందు బాగా ఎండిపోయినట్లున్నటువంటి ఈ చెట్లలాగా, తపసా శ్రాంతాః, బాగా తపస్సు చేసి శ్రమపడిపోయి కృషించిపోయిన వాళ్ళు కొంతమంది తాపసులు ఉంటారు. వాళ్ళు తపస్సు సిద్ధించి వాళ్ళ మీద పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ప్రసరిస్తే, వర్షంలాగా కురిస్తే, వాళ్ళ కోరిక తీరితే కామానుసేవయ, వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పొంది దానికి తగ్గట్లుగా నానాత్మమూర్తయ, రకరకాలుగా మారిపోతారు కదా. అలా ఈ చెట్లు నానాత్మమూర్తయ ఆసన్. చెట్లు వేసవికాలంలో నీళ్లు దొరక్క ఎండిపోతూ ఉన్నాయి. వర్షాకాలంలో నీళ్లు దొరికేసరికి నీళ్లు తాగినాయి. నీళ్లు తాగి చక్కగా చిగిర్చి బాగా రకరకాలుగా తమ రూపాన్ని, కొత్త కొత్త కొమ్మల్ని వేసి, కొత్త కొత్త ఆకుల్ని, కొత్త కొత్త పువ్వులు, కాయలు, వీటన్నిటినీ వేసి కొత్తగా కనిపిస్తున్నాయి. మొత్తం చెట్టు మారిపోయినట్టు కనిపిస్తుంది. వర్షాకాలంలో నీళ్లు తాగి పెరిగే చెట్ల గురించి మాట. ఇలాగే ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు? ఏదో కోరుకోవటం, ఆ కోరిక తీరకపోవటంతో క్షామాహ, చిక్కిపోయాము అని అనుకోవటం, మనకి ఈ కోరిక తీరకపోతే మన జన్మ ఎందుకు అని అనుకుని దీన్ని తపస్సుతోనే సాధించాలి అని అనుకోవటం. పోనీ తపస్సు ఏమన్నా మంచిదా? తపస్సు కూడా ఇలాంటిదే కదా, తపస్సు కూడా కష్టపెట్టేదే కదా. కాబట్టి తపసా శ్రాంతాః, తపస్సుతో శ్రమ పడటం. ఈ శ్రమ, ముందు చెప్పుకున్నటువంటి క్షామం, ఈ రెండూ కలిసిపోతే, బాగా చిక్కిపోయి కృంగి కృషించిపోతే, తపస్సు సిద్ధించి లోపల వాళ్ళు కోరుకున్న కోరిక తీరితే, కామాను సేవయ, వాళ్ళు అనుకున్నట్లుగా సాధించుకుని కొత్త రూపాన్ని సంతరించుకున్నట్లుగా మళ్ళీ చిగిర్చిన చెట్లుగా అందంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. అలాగే ఈ చెట్లు ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలాంటి భావాన్ని గత శ్లోకాల్లో ఒక శ్లోకంలో చెప్పారు. ఇది చెప్పటంలో ఒక చిన్నపాటి తేడా ఉంది. ఏమి తేడా అంటే, కోరికలు తీరినప్పుడు అందరూ రకరకాల వేషాలు వేస్తారు, కానీ కోరికలు తీర్చుకోవటానికి తపస్సు చేయవలసి వస్తుంది. ఆ తపస్సు ఎంతలా శ్రమ పెడుతుంది అంటే, కోరిక తీరినప్పుడు కృషించిపోయి ఉంటారు కదా, అప్పుడు ఎంత శ్రమ ఉంటుందో దానికి డబల్ శ్రమ పెడుతుంది. ఎందుకంటే దాని తాలూకు శ్రమ అలాగే ఉంది, ఇప్పుడు తపస్సుతో వచ్చే శ్రమ కూడా ఉంది. ఈ శ్రమకు ఓర్చుకున్న వాళ్ళే, ఈ శ్రమకు తట్టుకుని నిలబడ్డ వాళ్ళే నానాత్మమూర్తయగా మారతారు. వేసవికాలంలోనే మొత్తం వేళకి నీళ్ళందక ఎండిపోయి, అక్కడికక్కడ కాండం దాకా ఎండిపోయి పడిపోయిన చెట్లు తర్వాత వర్షాకాలంలో వస్తే మాత్రమే చిగురుస్తాయి. అవి ఈ వేసవికాలాన్ని తట్టుకోలేకపోయినాయి. అలా కాకుండా వేసవికాలాన్ని తట్టుకుని నిలబడి, వస్తుంది వర్షం వచ్చినప్పుడు నా తడాకా ఏంటో చూపిస్తాను అనుకునే చెట్లు ఉంటాయి కదా. ఆ చెట్లు వర్షాకాలం వస్తూనే బర్ర ముందు స్ట్రాల్ పెట్టి తాగేసినట్లుగా వేళ్లతో నీళ్లు జుర్రేసి లాగేసి మళ్ళీ ఇదిగో నేనున్నాను అని చూపిస్తాయి కదా. అలా చూపించుకోవాలి, చేయదలుచుకుంటే అలా సాధించుకోవాలి. అంతే తప్ప ఫలితం వచ్చిన తర్వాత ఏదో ఆవేశపడదాము అని ముందే ఏమీ అనుకోకూడదు. ఫలితం వచ్చింది కదా అని ఆవేశపడటం కూడా ప్రధానం కాదు. ఆ ఫలితాన్ని సాధించుకోవటంలో ఒక తపన ఉండాలి. క్షామాన్ని, అలాగే సాధన తాలూకు ఒక శ్రమని, రెండింటినీ నిలబెట్టుకోవాలి. దాన్ని ఎదురొడ్డి నిలబెట్టుకోవాలి, అప్పుడు కూడా తట్టుకోవాలి అనే ఉపదేశాన్ని చేయటమే ప్రధానంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నట్టుంది. అప్పుడు చెప్పుకున్న శ్లోకం దాని అర్థం అది వేరు, అది సాధించుకోవాలి అనే అర్థంలో. ఇదేమో అప్పుడు వచ్చేటువంటి కష్టాలను తట్టుకోవాలి అనేటువంటి అంశంలో వచ్చిన శ్లోకం.
పీత్వాపః పాదపాః పద్భిః ఆసన్న అనాత్మమూర్తయః ప్రాక్షామాస్తపసాశ్రాంతాః యథా కామానుసేవయా అని. సరస్వశాంతరోధస్సు న్యూషు రంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః అని కొంచెం వినటానికి కష్టంగా ఉండే శ్లోకమైనా సరే మహర్షి గారు తెర మీదకి తీసుకొస్తున్నారు. వర్షం బాగా పడింది, నీళ్లు బాగా పారినాయి. పారిన నీళ్లు చెరువుల్లోకి చేరినాయి. చెరువులకి ఫీడర్ ఛానల్స్ అనేవి ఉంటాయి కదా, చెరువుల్లోకి ఉత్తుత్తిన నీళ్ళు అలా వచ్చి పైనుంచి పడిపోవు కదా. చెరువులకి నీరు చేరటానికి కొన్ని చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువల్ని ఎవరు అడ్డుకోకూడదు. అడ్డుకోకుండా దానికి పూడికి ఏమన్నా ఉంటే పూడికి తీస్తూ ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఏదో కాలువే కదా అనుకోకూడదు. దాంట్లోంచి నీళ్లు చక్కగా వెళితే చెరువు నిండుతుంది. మళ్ళీ చెరువులోంచి బయటికి వెళ్ళటానికి కూడా కొన్ని కాలువలు ఉంటాయి. వాటిని కూడా ఎవరు ఆక్రమించకూడదు, లేదా వాటిని కూడా పాడు చేయకూడదు. వాటిని కూడా పానిస్తే, వాటిలో కూడా డ్రైనేజీలు లాంటివి కలపకుండా ఉండనిస్తే చెరువులో నీళ్లు మళ్ళీ పారుతూ ఎక్కడికో వెళ్ళి ఏ నదిలోనో వాగులోనో వంకలోనో కలుస్తాయి. అలా నీటి ప్రవాహం అనేది అఖండంగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే ఎవరు పాడు చేయని సరస్సులు కొన్ని ఉన్నాయి, ఎవరు పాడు చేయని చెరువులు కొన్ని ఉన్నాయి. పిల్ల కాలువలేవి పాడవలేదు, దానిలోంచి నీళ్లు వచ్చినాయి, చెరువుల్లో నీళ్లు చేరినాయి. నీళ్లు చేరినాయి, చెరువులు నిండినాయి. చెరువులు నిండినాయి కానీ అశాంతరోధస్సు, ఆ నీటి పారుదల అలాగే ఉంది. ఆ కాలువల్లోంచి పారుదల అలాగే ఉంది. చెరువు పొంగి మళ్ళీ కాలువల్లోంచి ఏదో మొరానో ఏదో అంటారు దాన్ని, దాంట్లోంచి నీళ్లు పారి మళ్ళీ పైకి వెళుతున్నాయి. ఈ పారుదల ఉన్నప్పుడు ఆ చెరువుకి నీళ్లు తెచ్చే ఉంటాయి కదా, నీళ్లు తెచ్చేటప్పుడు ఆ కంప, ఈ కట్టె ఇవన్నీ కూడా వస్తాయి. ఆ నీళ్లతో పాటు ఆ కాలువలో వస్తాయి. వచ్చిన ఆ కంప, కట్టె, లేకపోతే ఆ ముళ్ళు ఇళ్ళు ఇవన్నీ కూడా చెరువు దగ్గర నీరు కాసేపు నిలిచినప్పుడు ఇవి కూడా అక్కడ నిలిచిపోతాయి. చెరువు తాలూకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ముళ్ళు అవి నిలిచిపోతాయి. ప్రతి ముళ్ళు పైన ఆ మొర నుంచి బయటికి వెళ్ళిపోతుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఆ చుట్టూ కొన్ని నిలిచిపోతాయి. దీనికి తోడు చెరువు నీరు గనక బాగా నిండిపోతే చెరువు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బురదమయం అవుతాయి. అసలే బురద, ఆ బురదతో పాటు ఈ ముళ్ళు అసలు ఎవరు చెరువులోకి అడుగులు వేసేటట్లుగానే ఉండవు, అలా తయారవుతాయి. అలా తయారైనప్పుడు సరస్సు అశాంత రోధస్సు, చెరువుల తాలూకు తీరాలన్నీ కూడా ఘోరంగా ఉన్నప్పుడు, బురదగా ఉండి అందులో ముళ్ళు, కంప, కట్టె ఇవన్నీ ఉన్నప్పుడు కాలు తీసి కాలు పెట్టడం అనేది కుదరదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఓ ప్రియమైనటువంటి పరీక్షిత్తు, సారసహాన్యూషు ఎలా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ నీటి పక్షులు హాయిగా కాపురం చేస్తున్నాయి, హాయిగా ఉంటున్నాయి. న్యూషు రంగాపి సారసహ, వాటికి ఈ ముళ్ళు బాధ తెలియటం లేదు, ఈ బురద బాధ తెలియటం లేదు. నీరు అలా వస్తోంది, పారుతోంది, నేను కూడా ఇలా కదులుతున్నాను, ఇలాంటివేం తెలియటం లేదు, అక్కడే ఉంటున్నాయి. ఇది సహజ ప్రక్రియలా కనిపిస్తోంది కదా. సహజమే కదా, నీటి పక్షులు నిజానికి అప్పుడే కదా ఉంటాయి. ముళ్ళు గిళ్ళు ఉండి ఎవరు కాళ్ళు పెట్టకపోతే వాటిని పట్టుకునేవాడు ఉండడు. కాబట్టి హాయిగా సుఖంగా కాలక్షేపం చేస్తాయి. వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కూడాను. కానీ దీన్ని చూస్తే మాత్రం ఒక ఉపమానం, ఒక పోలిక గుర్తొస్తోంది. ఆ పోలికలా ఇది ఉంది అని అనిపిస్తోంది. ఏంటంటే, గృహేషు అశాంతకృత్యేషు, ఇళ్ళు లేదా ఇంటి తాలూకు వ్యవహారాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఘోరంగానే ఉన్నాయి. ఏవి సుఖమయంగా లేవు. ఏ ఇల్లు అంత సుఖమయంగా ఒడిదొడుకులు లేకుండా అలాగే సాగిపోతుంది అనేవి లేవు. ప్రతి ఇంట్లోనూ ఏవో చిక్కులు ఉంటూనే ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ బయటవాడు కాలు పెట్టలేనంత బురద ఏదో ఉంటూనే ఉంటుంది. ఎవరింటి బురద వాళ్ళకే తెలుసు, పక్క వాళ్ళ ముందు ప్రదర్శించరు. అంతేగాని అందరిళ్ళు అలాగే ఉంటాయి. ముళ్ళు ఉంటాయి, ఏవో కష్టాలు ఉంటాయి, ఏవో పక్క వాళ్ళు కాలు పెట్టలేని బురదలు ఉంటాయి, ఎవరో వచ్చి బాగు చేయలేని పరిస్థితులు ఉండనే ఉంటాయి. అశాంత రోధస్సులాగా అశాంత కృత్యాలు ఎప్పుడూ ఈ ఇంటి కోసం పనిచేస్తూనే ఉండాలి. ఎంత చేసినా సరే దీనికి సరిపోదు, ఎంత దీనికి పరిశ్రమ చేసినా సరే, ఎంతమంది చేసినా సరే ఇంకా రండి ఇంకా చేయండి అన్నట్లే ఉంటాయి ఈ వ్యవహారాలు. ఈ వ్యవహారాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే వైరాగ్యం ఒక్కటే దారి.
బ్రాకెట్లో పెట్టాం వైరాగ్యం గురించి ప్రతిసారి మాట్లాడుకోవద్దని. కానీ ఇలా ఉన్నా సరే గ్రామ్యాహ, ఇల్లంటే మనకి ఇదే స్వర్గసీమ, ఇందులో ఉండే కష్టాలా వస్తూనే ఉంటాయి, ఇందులో ఉండే బురదలా మనం బయట వాళ్ళకి చెప్పం కదా, ముళ్ళ గుచ్చుకుంటే బయట వాడికి గుచ్చుకుంటాయి కానీ మనకు గుచ్చుకోవు కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దురాశయ, దీంతోనే రకరకాల ప్రయోజనాలను సాధించవచ్చు అనేటువంటి ఆశ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వేరు అభిప్రాయాలు వాళ్ళు ఉంటారు. ఇది తప్ప మనకి పదిలమైన ప్రదేశం మరొకటి ఏముంది అని అనుకుంటారు కదా. అలా అనుకున్న వాళ్ళు ఎలాగైతే ఆ ఇళ్ళని, ఇట్టి వ్యవహారాలని, అంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి కార్యాలని వీటినే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారో, అలాగే ఈ పక్షులు కూడా చెరువులు, ఆ చెరువుల్లో ఉండేటువంటి నీళ్లు వాటినే పట్టుకుని వెళ్ళాడుతున్నాయి. అమ్మయ్య చెరువుకి నీళ్ళు వచ్చినాయని అనుకుంటున్నాయి కానీ చెరువు చుట్టూ ముళ్ళు ఉన్నాయని కానీ బురద ఉందని కానీ ఇవేం అనుకోవటం లేదు అని మహర్షి గారు చెప్తున్నారు. సరస్వశాంతరోధస్సు న్యూషురంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః అని. విషయం కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. ఏమీ లేదు, ప్రతి ఇంట్లోనూ ప్రతి గృహస్థాశ్రమ కృత్యంలోనూ ఏదో ఒక రకమైన ఘోర వ్యవహారం ఉండనే ఉంది. ఏదో బురద, ఏదో ముళ్ళు ఉంటూనే ఉంటాయి. వాటిని అలాగే తీసుకుని గృహస్థాశ్రమం అంటే ముళ్ళు ఉంటాయి వాటిని పట్టించుకుంటామా అని అనుకోవటమా, లేదా ఈ ముళ్ళు లేని అసలు సిసలు శాశ్వతమైన ఆనందం ఉంది అని అనుకోవటమా అనేది ఎవరికి వారికి వేసుకోవాల్సిన ప్రశ్న. శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవటం సులభం. ఇందులో ఉండే ఈ ముళ్ళు, బురద వీటితో కూడిన ఎప్పుడో వర్షం వస్తే నిండుతుంది, వర్షం రాకపోతే నిండదు, భగవద్ అనుగ్రహం ఉంటే బాగుంటుంది, భగవద్ అనుగ్రహం లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అని అనుకునేటువంటి ఈ అలౌకిక లేదా అశాశ్వతమైన ఆనందాల్ని, లౌకికమైన ఆనందాల్ని పట్టుకుని వెళ్ళాడటమా, లేదా ఇది వద్దు అనుకోవటమా అనేది తేల్చుకోవాల్సిందే. తేల్చుకుని శాశ్వతమైన ఆనందం కావాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి వేరు. అలా కాకుండా ఏదో ఉన్నది ఏదో ఉంది, కొత్తగా ఉన్నదాన్ని వదిలించుకుని కొత్తగా ఇంకో దాన్ని పట్టుకోవడం ఎందుకు అని అనుకునే దురాశయంతో, గ్రామ్య రకరకాల దుష్టభావాలతో, లేదా అవేమి అబద్ధం కాదు, అవేం నిజం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం అనేది ఉండనే ఉండదు అనేటువంటి దుర్బుద్ధితో ఎవరైనా గనక పనిచేస్తే వాళ్ళు నష్టపోవాల్సిందే తప్ప వాళ్ళు లాభపడేది ఏముండదు. వ్యవహారాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. వ్యవహారాలు ఎప్పుడూ కష్టాలతోనే కూడి ఉంటాయి. వ్యవహారాల ద్వారా గృహస్థాశ్రమం కావచ్చు, మరొకటి కావచ్చు, వ్యవహారాల ద్వారా మనకు వచ్చేటువంటి ఆనందాలు అనేవి ఎప్పుడూ కష్టాలతో కూడే ఉంటాయి. మన నోటికి తెలియకపోవచ్చు కానీ ముళ్ళే తినాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ వ్యావహారికమైనటువంటి సుఖాలని కోరుకోవటం కంటే శాశ్వతమైన నిత్యమైన ఆనందాన్ని వెతుక్కోవటం అనేది ఉత్తమమైనటువంటి ఆలోచన అని మహర్షి గారు చెప్పదలిచి ఈ విధంగా అన్నారు. సరస్వశాంతరోధస్సు న్యూషురంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః అని. దీని తర్వాత వర్ష ఋతు వర్ణనంలో 2 శ్లోకాలే మిగిలిన్నాయి. తర్వాత వర్షాకాలంలో ఎలా ఆడుకున్నారనడానికి 7 శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనం పైపైన చూద్దాము. ఈరోజు మహర్షి గారు చెప్పిన ఐడియాస్ని సమప్ చేసుకుంటే, ఒకటి, మన విద్యల్ని మనం సకాలంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. విద్యని సంరక్షించుకోవాలి. అందులోనూ మంచి విద్యలైతే ఎక్కువ సంరక్షించుకోవాలి. సద్విద్యల్ని బాగా సంరక్షించుకోవాలి. విద్యకి విద్య కాని దానికి ఉండేటువంటి తేడా చూసుకోవాలి. ఇవన్నీ వేరు విషయాలు. విద్యలు మంచి విద్యలు అయితే వాటిని సంరక్షించుకోవాలి. అలాగే గుణవంతులు వాళ్ళు చేసేటువంటి లోకోపకారాలు వీటి మీద మనం అనవసరమైనటువంటి వైరస్యాన్ని పెంచుకోకూడదు. వాళ్ళకి సహకరించగలగటం లేదా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలగటం లాంటివి ఏమైనా చేసుకోవాలి. వాళ్ళు మీరు నలుగురికి ఉపకారం చేస్తున్నారు కదా, నలుగురినో నన్ను కూడా కలుపుకొని నాకు కూడా ఉపకారం చేయండి అనే మాట వాళ్ళతో చెప్పుకుంటే ఎవరు అభ్యంతర పెట్టరు. కానీ వాళ్ళని పొడవటమో లేదా వాళ్ళ మీద వైరస్యం పెంచుకోవటమో వాళ్ళని తిట్టిపోయటమో లాంటివి అయితే చేయొద్దు. ఇది 2 మామూలుగా లోక వ్యవహారంలో చేయవలసినటువంటి పనులు. ఇదైన తర్వాత ఆత్మస్వరూపం యొక్క అసలు సిసలు ప్రభావం మనకెందుకు కనిపించడం లేదు, దానికి కారణాలేంటి,
ఆ ఆత్మస్వరూపం అనేది ఉందా లేదా, ఉంది అనటానికి చిహ్నం ఏంటి, ఆ ఆత్మస్వరూపాన్ని కప్పేటువంటి ప్రతి అంశాన్ని ఆత్మస్వరూపమే ఎలా తెలియజేస్తోంది, అది స్వప్రకాశం ఎలా అయింది అనేటువంటి విషయాలు 3 శ్లోకాల్లో. మళ్ళీ తర్వాత ఎవరైనా సరే సంతోషం కలిగితే, ఫలితం కలిగితే రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఆ ఫలితం కలగటానికి చేయవలసినటువంటి సాధన మీద బాగా దృష్టి పెట్టాలి. ఆ సాధన మీద దృష్టి పెట్టేటప్పుడు ఎంత కష్టానికైనా ఓర్చుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి అనేటువంటిది ఒక ఐడియా. రెండోది, ఎంత కష్టపడ్డా, ఎంత సాధన చేసినా, ఏం చేసినా సరే ఇవన్నీ తాత్కాలికాలే. తాత్కాలికమైనటువంటి సుఖాలు మనకొద్దు, మనకి శాశ్వతమైన సుఖం కావాలి అని అనుకోవాలి. కనీసం ప్రాథమికంగానైనా అనుకోవాలి అనేటువంటిది మరొక ఐడియా. ఈ ఐడియాలతో, ఈ అభిప్రాయాలతో శ్లోకాలు, వాటి తాలూకు ఉపమానాలు, అందులో ఉండేటువంటి అంశాలు, వీటన్నిటినీ కూర్చి మహర్షి గారు ఈ ఉపమానోపదేశం అనే దాన్ని చేసుకుంటూ వచ్చారు. మనం యథాశక్తిగా ఉపమానాలని, వాటిల్లో ఉండేటువంటి అంశాలని తీసుకున్నాము. మనం ముందే అనుకున్నట్లుగా వ్యాఖ్యానం ఇటు అటుగా మారితే ప్రమాదం ఏమీ లేదు. కొన్నిసార్లు మరీ లోతుకు వెళ్ళి వ్యాఖ్యానం చేసుకోకుండా పైపైన వ్యాఖ్యానం చేసుకున్నాము. యథాశ్రుతంగా అర్థాలు తీసుకోకుండా కొన్నిసార్లు మనకి వీలుగా ఉండే మధ్యస్థమైన సరళమైనటువంటి అర్థాన్నే మనం జాగ్రత్తగా తీసుకుని మనం దీన్ని అధ్యయనమైతే చేసుకున్నాము. దీన్ని ఆచరణలో పెట్టుకోవటానికి కాస్తంత ప్రయత్నం చేయాలి. మన ఆలోచనల్లో మార్పు రావాలి. అలాంటి ఆలోచనల్లో మార్పు తెచ్చే దిశగా మనల్ని ప్రోత్సహించవలసిందిగా ఆ ఘనడంబర గగనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ప్రార్థించుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజు కాపుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.